వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని అందుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రథమంగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తున్నారు. పలువురు సిట్టింగులపై వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న జగన్ వారి స్థానాలు మార్చడమో లేక పోటీకి దూరంగా ఉంచడమో చేస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జీల లిస్టు ప్రకటించారు. తాజాగా 3వ జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో మరో 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మార్పు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇప్పటికే తప్పించిన వారిలో కొందరు అసంతృప్తితో వేరే పార్టీల వైపు మొగ్గు చూపిస్తుంటే మళ్ళీ వైసీపీ అధిష్టానం 10 మందికి చెక్ పెడుతుందన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సవాల్గా తీసుకుంటున్నాయి. అందుకే గత ఎన్నికల్లో గెలిచిన వారిలో గెలుపు అవకాశాలు లేవని సర్వేలో తేలడంతో జగన్ ఎమ్మెల్యేల పేర్లను నియోజకవర్గాలను మారుస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. రెండో జాబితా కూడా విడుదల చేసి మిగిలిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. రెండో జాబితాలో 27 మంది నేతలను వైసీపీ అధిష్టానం మార్చింది. ఇక ఇప్పుడు 3వ లిస్టు రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ జాబితా కూడా 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు పేర్లు మారే అవకాశం ఉందని తెలుస్తుంది. వైసీపీ 3వ జాబితాను కూడా అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈసారి ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపిస్తారు, ఏ సిట్టింగ్ సీటు మార్చి బరిలోకి దింపుతారనే ఉత్కంఠ వైసీపీ నాయకుల్లో కనిపిస్తుంది. వైసీపీలో మార్పులు చేర్పులతో టీడీపీ జనసేన కూటమి కూడా తన గేమ్ ప్లాన్ మారుస్తుంది. ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థులను మార్చుతున్నారని ప్రచారం చేస్తుంది. అలాగే వైసీపీ కొత్త అభ్యర్థులకు ధీటైన అభ్యర్థులను బరిలో దించడానికి ప్లాన్ చేస్తుంది. ఇక ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు అసంతృప్తులను అధిష్టానం బుజ్జగిస్తుంది. వారికి ఏదో విధంగా పదవులు కట్టబెడతామని హామీ ఇస్తుంది. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ ఇస్తున్న ధైర్యంతో నియోజకవర్గాలు మార్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పోటీకి సై అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.